శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 10 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళపక్ష పాడ్యమి మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విదియ తిథి వచ్చింది. నక్షత్రం ధనిష్టా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఆదివారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వచ్చినట్లయితే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల లోపు బండి మీద కానీ కారులో కానీ ప్రయాణాలు చేసినట్లయితే మాతంగ యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి, విశేషమైన లాభాలు చేకూరతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఆదివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల లోపు ప్రయాణం చేస్తే మంచి లాభాలు వస్తాయి. మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల తర్వాత ప్రయాణం చేస్తే మిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల తర్వాత ప్రయాణం చేసినా అనుకూలత ఉండాలంటే తమలపాకు తీసుకొని దాన్ని మడిచి దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అలాగే తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులతో వెళ్ళినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దానివల్ల కూడా రాక్షస యోగం ప్రభావం ఉండదు, మిత్రులతో గొడవలు ఉండవు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కన్యలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ డీలింగ్స్లో, రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. సోదరులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుజుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు ఉంది. ఈ ధనిష్టా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఎవరైనా ఒక హోదా స్టేటస్ ఇస్తే దాన్ని తీసుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపడానికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ధనిష్టా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు ఉంది. ఈ సమయంలో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఈ శతభిష నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 1:50 తర్వాత ఇంకొన్ని పనులు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి మధ్యాహ్నం 1:50 తర్వాత బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి బలం ఉంది. బండి కానీ కారు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి మధ్యాహ్నం 1:50 తర్వాత వాటికి అడ్వాన్సులు ఇవ్వటానికి బలం బాగుంది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల తర్వాత బలం బాగుంది. అంటే శతభిష నక్షత్రం ఉన్న సమయంలో గ్రహదోష నివారణకి ఇచ్చే దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చాంచల్యం ఉంటుంది. బుద్ధి రకరకాలుగా వెళుతూ ఉంటుంది. అలా వెళ్ళేటటువంటి బుద్ధిని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యాపార పరంగా కొద్దిగా నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే తలపెట్టిన ప్రతి పనిని కూడా మేషరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
దేశాంతర ప్రయాణాలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి వృత్తిపరంగా అంటే ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా మిథున్ రాశి వాళ్ళు తగినంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పై అధికారుల వల్ల భయానికి లోనయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రాజభయం కనిపిస్తుంది. అంటే పై అధికారుల వల్ల భయము, అభద్రతా భావం ఇలాంటివి కలిగే సూచనలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరంగా ధన వ్యయం ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పై అధికారుల వల్ల అకారణ భయం ఎదురైనప్పటికీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఇల్లు కొనాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే కన్యారాశి వాళ్ళకి ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోతుంది. అలాగే వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ధనపరంగా మంచి ప్రయోజనాలు ఈరోజు తులారాశి వాళ్ళు అందుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చంచలత్వం ఉంటుంది. మనస్సు అనేది చంచలంగా ఉంటుంది. చంచలమైనటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే కొన్ని చికాకులు, చిక్కులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు, ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు పొందటానికి, విశేషమైన లాభాలు చేకూరటానికి ఈరోజు మకర రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళతారు, దేవాలయ సందర్శనం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఆకస్మిక కోర్టు వ్యవహారాలు ఎదుర్కొనే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కోర్టుపరమైన వ్యవహారాల్లో కొన్ని ఒత్తిళ్లకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అంతిమంగా శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు శ్రావణ ఆదివారం కాబట్టి ఓం ఇంద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం ఏలాపుత్ర నాగాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం ఇంద్రాయ నమః, ఓం ఏలాపుత్ర నాగాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకొని వెళ్ళినట్లయితే శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేసుకోవడానికి రవిహోర మంచిది. జాబ్ లేని వాళ్ళు కొత్తగా జాబ్స్కి అప్లై చేయడానికి కూడా రవిహోర చాలా మంచిది. ప్లీడర్లని, వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరించడానికి కూడా ఈ రవిహోర చాలా మంచిది. అలాగే చట్ట సంబంధమైనటువంటి సమస్త వ్యవహారాలు నిర్వహించడానికి రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.